బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసులో సీఈసీ సీరియస్ అయింది. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈవీఎం ధ్వంసం వీడియోతో అలర్ట్ అయిన సీఈసీ ఏపీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. పల్నాడు ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసులో సీఈసీ సీరియస్ అయింది. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈవీఎం ధ్వంసం వీడియోతో అలర్ట్ అయిన సీఈసీ ఏపీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగుచ్చుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అవన్నీ కూడా పూర్తిగా ఈ విషయంలో ఈసీ మాత్రం చాలా సీరియస్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద ఈవీఎంలు ఎప్పుడైతే ధ్వంసం అయినాయో వేరే వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. కాకపోతే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది. రికార్డ్ అయిన దగ్గర నుంచి కూడా ఆ పోలీసులు పరిశీలించి ఎందుకు ఒకవేళ కేసు పెట్టి ఇప్పటిదాకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం వహిస్తా ఉన్నారు పోలీసులు అనే అంశంపై కూడా ఈసీ చాలా సీరియస్ గా ఉంది. ఈ అంశంపై కూడా డీజీపీని ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారెడ్డి అరెస్టుకు పూర్తి స్థాయిలో కూడా రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గన్మెన్లను వదిలేసి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అతను ఒక ప్రెస్ మీట్ అంటే ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మరి ఎందుకు ఈవీఎం ధ్వంసం చేసినా కూడా ఇన్ని కేసులు నమోదైనా ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, పోలీసులు ఎందుకు జాప్యం వదిస్తున్నారు అంటే కేవలం ఎమ్మెల్యే అతను అని చెప్పేసి అరెస్ట్ చేయట్లేదా, లేకపోతే మరి ఇతర కారణాలు ఉన్నాయా, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసు కూడా ఎందుకు అరెస్ట్ చేయడంలో ఇబ్బందికరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశంపై కూడా ఈసీ చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ ఎన్నికల సంఘం ఒక పక్క సీఈఓ కూడా ఈ ఎలక్షన్ సీఈఓ కూడా ఇప్పటికే ఒక లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఆ సీఈఓ ఈవీఎం ధ్వంసం కేసులో ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదు, అదేవిధంగా డీజీపీ ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఈసీ అయితే ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉంది. అయితే ఇప్పటికే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం అరెస్ట్ చేయడానికి రంగం అంతా సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ఆయన హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేక బలగాలు కూడా హైదరాబాద్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏపీ నుంచి కొంతమంది పోలీసులు కూడా హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరొక అంశం, ఒకవేళ ఇప్పుడు కనుక అరెస్ట్ చేస్తే ఒకవేళ లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్న తలెత్తుందో, ఎందుకు 4వ తారీఖు మళ్ళీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి తరుణంలో అందరూ అధికారులు కూడా దాంట్లో నిమగ్నమైనో తర్వాత ఏమైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆలోచిస్తా ఉన్నారు. దీనికి ఇప్పుడు ఈసీ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగిన ప్రశ్నలకు కూడా డీజీపీ ఈసీకి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇదే కాదు, అల్లర్ల కేసులు కావచ్చు, అదేవిధంగా అక్కడ కారంపూడిలో జరిగినటువంటి గొడవలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మాత్రం ఉచ్చు బిగించుకునేలాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించుకునేలాగా మాత్రం కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మాచర్ల విషయంలో మాత్రం ఈసీ గానీ ఇటు పోలీసులు గానీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ తర్వాత అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఇవాళ రేపట్లో పోలీసులు పిన్నెల్ని అరెస్ట్ చేస్తారనేది మాత్రం ఇప్పుడంతా సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు.